నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు తెలంగాణ న్యూస్ పేపర్‌లో వచ్చిన వార్తలను విశ్లేషణ చేసే దాంట్లో ఆదాబ్ హైదరాబాదు పేపర్‌లో వచ్చిన ముఖ్య వార్తలను ముందుగా చూద్దాం. దాని తర్వాత మిగతా పేపర్లు చూద్దాం. తెలంగాణ అసెంబ్లీలో చారిత్రాత్మక తీర్మానం. అసెంబ్లీలో బీసీ కులగణన తీర్మానాన్ని ప్రవేశపెట్టిన మంత్రి పొన్నం ప్రభాకర్. కాంగ్రెస్‌కు మద్దతు తెలిపిన బీఆర్ఎస్ నేతలు. బాధితులుగా ఉన్న వాళ్ళను పాలకులుగా చేయాలన్నదే మా లక్ష్యం, మా ఆలోచన. కులగణనపై ప్రజలకు అనుమానం వచ్చేలా విపక్షాల వ్యాఖ్యలు ఉన్నాయి. కులగణనపై ఎటువంటి అనుమానాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. చట్టసభలో అన్ని కులాలకు న్యాయం చేసేందుకే కులగణన చేపట్టాం. న్యాయపరమైన చిక్కులుంటే హుందాగా ప్రతిపక్షాలు సహకరించండి అన్నట్టు సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. బీసీ కులగణన తీర్మానం ప్రవేశపెట్టడం దేశ చరిత్రలోనే చారిత్రాత్మకమన్న బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం చెప్పిన మాటల్ని ఆదాబ్ హైదరాబాద్ వేసింది. తెలంగాణ అసెంబ్లీలో బీసీ గణన కోసం చారిత్రాత్మకమైన తీర్మానం చేశారు. బీసీ కులగణనపై అనేక దశాబ్దాలుగా బీసీ సంఘాలు, బీసీ కుల సంఘాలు, సామాజిక సంఘాలు ఉద్యమాలు చేస్తున్నాయి. బీసీ కులగణన చేయాలి, మా వాటా ఎంతో మాకు తెలవాలి, మా వాటా ప్రకారమే మాకు రావాల్సిన ఆర్థిక వనరులు కానీ, సామాజిక సమీకరణలు కానీ, సీట్లు కానీ, ఓట్లు కానీ, ఉపాధి కానీ, విద్య కానీ ప్రతి విషయంలో కూడా మా వాటా ఎంత ఉంది, మా జనాభా వాటాకు తగ్గట్టు మాకు కేటాయింపులు జరగాలి, నిధులు కానీ, ఉద్యోగాలు కానీ, ఉపాధి కానీ అనే విషయాలపైన పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఉద్యమాలు జరిగినాయి. అదేవిధంగా బీసీలకి చట్టసభల్లో రిజర్వేషన్లు కూడా ఇవ్వాలి తప్పనిసరిగా. మేము 50% పైగా జనాభా ఉన్నాం ఈ సమాజంలో. కాబట్టి 50% పైగా చట్టసభల్లో అటు అసెంబ్లీ కానీ పార్లమెంట్లో సీట్లు కేటాయించాలి అనేది ఒక నినాదంగా తీసుకొని బీసీ సంఘాలు పెద్ద ఎత్తున దశాబ్ద కాలాల నుంచి ఉద్యమాలు చేస్తున్నాయి. దాంట్లో ఒక ముందడుగు పడినట్టు అనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీలో ప్రధానంగా ఇచ్చింది బీసీలకి కులగణన చేస్తాం మేము గెలిస్తే అని. ఆ హామీలో భాగంగా అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టారు. బీసీ కులగణన చేయబోతున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటికి వెళ్ళి ఆ ఇంట్లో ఉన్న సామాజిక అదేవిధంగా ఆర్థిక అన్ని వ్యవహారాలను తెలుసుకొని బీసీలు, ఎస్సీలు, ఎస్టీలకు సంబంధించి కులగణన చేయబోతున్నాం. ఆ కులగణన ఆధారంగానే వాళ్ళకు విద్యలో, ఉపాధిలో, ఆర్థిక విషయాలలో, నిధుల కేటాయింపులో ప్రతి దాంట్లో కూడా మేము న్యాయం చేస్తాం. బాధితులుగా ఉన్న వాళ్ళకు పాలకులుగా చేయాలన్నదే మా ఆలోచన అని కూడా ప్రభుత్వం చెప్పింది. బాధితులుగా ఉన్న వాళ్ళని పాలకులు చేయటం, బీసీలని పాలకులుగా చేసే దాంట్లో ఉన్నట్టు. అదేవిధంగా కాంగ్రెస్కి బీఆర్ఎస్ మిగతా ప్రతిపక్ష పార్టీలు ఎంఐఎం, సిపిఐ పార్టీ కూడా మద్దతు ఇచ్చింది. బీజేపీ పార్టీ కూడా ఏకగ్రీవంగా దీనిపైన తీర్మానం చేసినట్టు చెప్తున్నారు. కొంత న్యాయపరమైన చిక్కులుంటే హుందాగా ప్రతిపక్షాలు సహకరించండి అని సీఎం చెప్పినట్టు. చట్టసభల్లో అన్ని కులాలకు న్యాయం చేసేందుకు కులగణన చేపట్టామంటున్నాం. అంటే ఈ కులగణన మరి విద్యా, ఉపాధి, ఆర్థిక నిధులు కేటాయింపులకైనా చట్టసభల్లో కూడా రిజర్వేషన్లు పాటించడానికి అసెంబ్లీ స్థానాలు, పార్లమెంట్ స్థానాలలో ఎస్సీ, ఎస్టీకి ఏ విధంగా అయితే ఉన్నాయో బీసీలకు కూడా స్థానాల కేటాయింపుకి ఉపయోగిస్తారా అనేది ఇంకా స్పష్టత లేదు. కానీ ఇక్కడ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. చట్టసభల్లో అన్ని కులాలకు న్యాయం చేసేందుకే కులగణన చేపట్టామంటున్నారు. ఏ చట్టసభలు? పార్లమెంట్లో ఇస్తారా, లోక్సభ దాంట్లో ఇస్తారా, శాసనసభలో ఇస్తారా అనేది స్పష్టంగా లేదు. కులగణన అయితే చేస్తామంటుంది. ఆ కులగణన చేసిన తర్వాత వచ్చే డేటా ఏదైతే సమాచారాన్ని దేనికి ఉపయోగిస్తారు? ఓన్లీ రిజర్వేషన్ల కోసం ఉపయోగిస్తారా? అంటే విద్యా, ఉపాధిలో. చట్టసభల్లో రిజర్వేషన్లకు కూడా దాన్ని ఉపయోగిస్తారా? అసలు చట్టసభల్లో రిజర్వేషన్ ఇచ్చేదానికి ఒక ముందడుగు పడుతుందా లేదా అనేది కూడా చూడాలి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో కూడా హామీ ఇచ్చింది. దేశవ్యాప్తంగా కూడా కులగణన చేపడతాం మేము గెలిస్తే, అధికారం చేపడితే, యూపీఏ గవర్నమెంట్ వస్తే అని చెప్పి చూడాలి. ఇదైతే తెలంగాణలో ఒక చారిత్రాత్మకమైన తీర్మానం నేను ప్రవేశపెట్టారు. దానికి అన్ని పక్షాలు మద్దతు ఇచ్చినాయి. ఏకగ్రీవంగా అది పాస్ అయినట్టు కూడా, అంటే బిల్లు పెట్టలేదు, ఆ తీర్మానం పెట్టారు. ఆ తీర్మానం ఏకగ్రీవంగా పాస్ అయింది. ఇది ఒక వార్తగా ఇచ్చారు. అదేవిధంగా హస్తంగూటికి గులాబీ ముఖ్య నేతలు. కాంగ్రెస్లో చేరిన పట్నం సునీతా మహేందర్ రెడ్డి, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, మల్కాజ్గిరి సీట్ ఆశిస్తూ కాంగ్రెస్లో చేరిన సినీ నటుడు అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి, మునుగోడు చలమల కృష్ణారెడ్డి కూడా కాంగ్రెస్లో చేరిక. నిన్న కాంగ్రెస్ పార్టీలో భారీ ఎత్తున చేరికలు జరిగినాయి. వికారాబాద్ జడ్పీ చైర్మన్ పట్నం సునీత గారు, ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి గారు, అదేవిధంగా బొంతు రామ్మోహన్ గారు, మాజీ హైదరాబాద్ మేయర్ బీఆర్ఎస్ పార్టీ నుంచి, వీళ్ళంతా బీఆర్ఎస్ పార్టీలో నుంచి జాయిన్ అయ్యారు. ఇంకొకటి అల్లు అర్జున్ సినిమా హీరో అల్లు అర్జున్ ఉన్నాడు. అల్లు అర్జున్ వాళ్ళ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి కూడా జాయిన్ అయ్యాడు. చలమల కృష్ణారెడ్డి బీజేపీ నుంచి మొన్న మునుగోడు గడిచిన ఎన్నికను మునుగోడు స్థానం నుంచి బీజేపీ పార్టీ నుంచి పోటీ చేసిండు. కాంగ్రెస్ నుంచి అప్పటికప్పుడు టికెట్ రాలేదని బీజేపీ పార్టీలో జాయిన్ అయ్యి బీజేపీ పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆయన కూడా మళ్ళా మాతృ సంస్థకు వచ్చినట్లు ఒక వార్తని హస్తంగూటికి గులాబీ ముఖ్య నేతలు అని చెప్పి వచ్చింది. ఇది ఒక వార్తగా ఇచ్చారు. ఇంకోటి
గంట మరో ఘరానా మోసం, ట్రాక్ కాంట్రాక్ట్ ఉద్యోగాల నుంచి డబ్బులు వసూళ్లు, మధ్యవర్తులుగా బాలకృష్ణ అండ్ సాయిరెడ్డి. కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మనెంట్ చేస్తానని పైసలు వసూలు, 15 లక్షలకు ఒప్పందం. ఫస్ట్ ఫేజ్ ఇన్స్టాల్మెంట్గా 5 లక్షలు ముట్టినాయి. పైసలు ముట్టిన ఉద్యోగాలు పర్మనెంట్ కానివైనం. ఇది గంటా శ్రీనివాసరెడ్డి అని ట్రాక్ తెలంగాణ రిమోట్ సెన్సింగ్ అప్లికేషన్ సెంటర్, రిమోట్ సెన్సింగ్ అప్లికేషన్ సెంటర్కి ఏడీజీగా ఉన్నాడు, అడిషనల్ డైరెక్టర్ జనరల్గా. ఈయన నియామకం కానీ ఈయన ఎక్స్టెన్షన్ కానీ అన్ని అక్రమం అని గతంలో దాదాపు ఒక 5-6 సార్లు ఈ పేపర్లో కథనాలు వచ్చినాయి. దీనిపైన మనం విశ్లేషణ కూడా చేసినాం. ఈయన పెద్ద ఎత్తున అవినీతి కార్యక్రమాలు చేసిండు, గత ప్రభుత్వంలో భూదందాలకి భూ ఆక్రమణలకి సహకరించిండు అనేది ఈయన పైన ఉంది. ఈయన అసలు ఎట్లాంటి ఎక్స్టెన్షన్ లేదు, ఈయనకి ఎట్లాంటి ఆర్డర్ లేదు. ఆయన ఏడీజీగా పదవి ఎప్పుడో లాస్ట్ అక్టోబర్లోనే అయిపోయింది. 2023 అక్టోబర్లోనే ఎలక్షన్కు ముందు ఆయన యొక్క పదవీ కాలం అయిపోయింది. అయినప్పటికీ దాంట్లో పెత్తనం చెలాయిస్తూ దాంట్లోనే ఆ సీట్లోనే కూర్చుంటూ ఆ వెహికల్స్ని వాడుతూ వాళ్ళ యొక్క ఆ సంస్థ యొక్క నిధులనే ఖర్చు చేస్తూ జలసాలు చేస్తాను మంచిగా. ఈయన పైన ఆల్రెడీ 4-5 వార్తలు ఇప్పటికే వచ్చినాయి, కానీ ప్రభుత్వం వైపు నుంచి ఎట్లాంటి చలనం లేదు అనిపిస్తుంది. ఇట్లాంటి వ్యక్తుల్ని అసలు ఇంకా ఆఫీసులలో కూర్చోవడం కాదు, దగ్గర రానియొద్దు, ఎంక్వైరీ చేయాలి. వీళ్ళు చేసిన అవినీతి, ఇతను చేసిన అవినీతి పైన అక్రమాలపైన ఎంక్వైరీ చేసి రికవరీ చేసి జైల్లో పెట్టాల్సిన మనిషిని తీసుకొచ్చి ఆఫీసులో కూర్చోబెడితే వ్యవస్థ ఎడిపోతుంది అనేది మనం అర్థం చేసుకోవాలి. జైల్లో ఉండాల్సిన వ్యక్తి ఆఫీస్ షిఫ్టింగ్ పేరుతోని, గతంలో మనం ఒక వార్త అయిన ఆఫీస్ షిఫ్టింగ్ పేరుతోని 7 కోట్ల రూపాయలు అక్రమంగా తిన్నాడు ప్రభుత్వ సొమ్ముని. అనేక అక్రమ ఆరోపణలు ఉన్నాయి ఆయన పైన, అనేక అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ధరణి ఈ భూ ఆక్రమణలలో ధరణిలో జరిగిన తప్పులకి ప్రధాన బాధ్యుడు అనేది కూడా ఆరోపణలు ఉన్నాయి. ఇట్లాంటి వ్యక్తిని తీసుకొచ్చి సీట్లో కాదు కూర్చోబెట్టాలి, బొక్కలో కూర్చోబెట్టాలి. వీడిని తీసిపోయి జైల్లో వేయాల్సింది పోయి బయట ఉంటే ఇట్లాంటివి చేస్తారు. ఇట్లాంటి వ్యక్తిని తీసిపోయి జైల్లో వేయాలి, జైలు వేసి పనిష్మెంట్ వేసి రికవరీ చేయాలి తప్ప వీడిని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెడితే మొత్తం ఎంప్లాయీస్ దగ్గర కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని నేను రెగ్యులర్ చేపిస్తాను, మీకు ప్రభుత్వం దగ్గర మాట్లాడి ప్రభుత్వానికి ఫైల్ పంపిస్తా అని చెప్పి ఒక్కొక్క వ్యక్తి దగ్గర ఎంత 15 లక్షలకి మాట్లాడుకున్నట. 15 లక్షలకు మాట్లాడుకుని దాదాపు 35-40 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉన్నారు. 52 మంది ఏదో అన్నారు. ఒక్క నిమిషం దీన్ని చూద్దాం, దీని కంటిన్యూషను 8వ పేజీ. వీడి లీలలు మామూలు లేవు, కానీ వచ్చి సీట్లో కూర్చోవడానికి మరి ఇప్పుడున్న ప్రభుత్వంలో ఏమైనా సహకరిస్తానరా లేదా ఏందనేది తెలవట్లేదు. తెలంగాణ స్టేట్ రిమోట్ సెన్సింగ్ అప్లికేషన్ సెంటర్ ఏడీజీ గంటా శ్రీనివాసరెడ్డి అవినీతిలలో తవినా కొద్ది వెలిగిస్తున్నాయి. కేంద్ర సర్వీసులకు సంబంధించిన ఈయన బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేసిన అవినీతి పనులకు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ట్రాక్ ప్రాజెక్టులకు సంబంధించి డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు చేసిన గంటా కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మనెంట్ చేస్తానని చెప్పి వారి నుంచి భారీగా డబ్బులు దండుకున్నవైనా తాజాగా వెలుగులోకి వచ్చింది. ట్రాక్లో సుమారు 52 మంది వరకు కాంట్రాక్ట్ ఉద్యోగులు పనిచేస్తున్నారు. 52 మంది దగ్గరట, 52. అసలు ఇప్పుడు వార్త రాయటం కూడా దీంట్లో తెలంగాణ స్టేట్ రిమోట్ సెన్సింగ్ అప్లికేషన్ సెంటర్ ట్రాక్ ఏడీజే. వీడు ఏడీజేనే కాదు, వీడి పదవే అయిపోయాయి. వీడిని ఏడీజే అని సంబోధించవద్దు. అసలు పేపర్లో వార్త రాసేటప్పుడు కూడా ఏడీజే ఎట్లయితుడు? ఏడీజే పదవి ఎప్పుడో అక్టోబర్లో అయిపోయింది. వాడిని అక్టోబర్లో అయిపోయి మాజీ ఏడీజే. వాడు ఏడీజే కాదు, ఏడీజేగా మనం గుర్తించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఏడీజే లేడు, వాడికి ప్రభుత్వం అనుమతే లేదు. ఏడీజే ఎట్లయితుడు? 52 మంది కాంట్రాక్ట్ ఉద్యోగుల దగ్గర పర్మనెంట్ పేరుతో పైసలు వసూలు చేసిండట. 52 × 15 లక్షలు అంటే ఎంత అవుతున్నాయో చూడండి. మొదటి ఇన్స్టాల్మెంట్లో 5 లక్షలు ఆల్రెడీ వసూలు చేసిండు. అంటే దాదాపు 2 కోట్ల రూపాయలు వసూలు చేసి దగ్గర పెట్టుకొని ఆ ఫైల్ పాపం వాళ్ళంతా కుటుంబాలు రోడ్డును పడుతుంటే ఆ ఫైల్ పంపకపోగా, ఆ డబ్బులు ఇవ్వకపోగా వాళ్ళని వేధింపులు చేస్తూ రకరకాల ఇబ్బందులు పెడుతూ రోడ్డున పడేసిండు. 52 మంది బోర్నని ఏడుస్తున్నారు పాపం. వాళ్ళు ఏ దిక్కు దోసక మీడియాని సంప్రదించే పరిస్థితికి వచ్చింది. కాబట్టి దీనిపైన ముఖ్యమంత్రి గారు కానీ ఉప ముఖ్యమంత్రి గారు కానీ దీని సంబంధిత అధికారులు కానీ ఫైనాన్స్ ప్లానింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించిన అధికారులు దృష్టి పెట్టి ఇట్లాంటి ఘరానా మోసగాడిని ఇట్లాంటి వసూలు చేసి పర్మనెంట్ చేస్తా అనే పేరుతోని కోట్ల రూపాయలు దండుకుంటే ఇది పెద్ద అవినీతి. 52 మంది దగ్గర ఒక్కొక్కళ్ళ దగ్గర 5 లక్షలు, ఇంకొక రెండో టర్మ్ ఇంకొక 5 లక్షలు కూడా కొంతమంది ఇచ్చారట. తీసుకున్నారంటే లంచం కాకపోతే ఇదేంది? ఇది ఏసీబీ కేసు పరిధిలోకి వస్తాయి. ఏసీబీ వాళ్ళు తీసుకుపోయి లోపటేసి ఇంట్రాగేషన్ చేయాలి. ఇట్లాంటి వాడిని తీసుకొచ్చి మీరు చైర్లో కూర్చోబెట్టి వాడిని సీఎం ఆఫీస్ చుట్టూ, ప్లానింగ్ ఆఫీసర్లు, ఫైనాన్స్ ఆఫీసర్ల చుట్టూ తిప్పుకొని వాడిని ఎక్స్టెన్షన్ కోసం వాడు ఫైర్ చేస్తాడు, దగ్గర రానిస్తాడు. ఎవడన్నా మెడకాయ మీద తలకాయ ఉన్నోడు కూడా ఇట్లాంటి వ్యక్తిని దగ్గర రానిడు. ఎందుకంటే వీడి మట్టి అంతా, వీడి మకెలంతా మీకంటిద్ది. కాబట్టి ఇప్పుడున్న
ప్రభుత్వంలో ఉన్న టాప్ ప్రయారిటీ ఏదైతే ఫైనాన్స్ ఆఫీసర్లు కానీ మిగతా అధికారులు కానీ మంత్రులు కానీ ఇట్లాంటి వ్యక్తులను దగ్గర రానిచ్చి వీడి బురదను మీకు పూసుకునే ప్రయత్నం చేయమాకండి. దయచేసి ఇట్లాంటి వ్యక్తిని అసలు లేడు ఎక్స్టెన్షన్కి ప్రయత్నం చేస్తున్నట్ట చేయకుండా ఉంటే మీకు మంచిది. వాడు ఆల్రెడీ 7 కోట్లు తినడానికి అభియోగాలు ఉన్నాయి. ఇప్పుడు 52 మంది దగ్గర 2 కోట్లు వసూలు చేసిండు. ఇంకో 2-3 కోట్లు వసూలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అదే ఆఫీసులో వచ్చి ఆ ఆఫీస్ వెహికల్ని ఆఫీస్ నిధులను వాడుకుంటుండో ఎట్లాంటి పదవి లేకుండా ఇట్లాంటి వ్యక్తిని ఆడ కూర్చోబెట్టి మొత్తం మేసి పడేస్తాడు. ప్రభుత్వ సొమ్ముని తినేస్తాడు మొత్తం. కాబట్టి ఎందుకంటే 10,000, 15,000, 5,000 లంచం తీసుకున్నోడిని ఏసీబీ పట్టుకుంటుంటే 5 లక్షలు ఒక్కొక్కళ్ళ దగ్గర 52 మంది దగ్గర అంటే 1.5 నుంచి 2 కోట్ల మధ్యలో తీసుకున్నోడిని లంచగుండి అనకపోతే ఏమంటారు? వీడు ఏసీబీ కేసు పరిధిలోకి రాకపోతే దేని కిందికి వస్తాడు? వీడి చీటర్ కాకపోతే ఏమంటారు? ఇన్ని ఎందుకు జైలు వేయట్లేదు, ఎందుకు అరెస్ట్ చేయట్లేదు, ఇంకా అరెస్ట్ చేయకపోగా జైలు లేకపోగా ఆఫీసులో ఎందుకు వీడిని ఎంటర్టైన్ చేస్తున్నారు అనేది ఇప్పుడున్న ప్రభుత్వ పెద్దలు, ప్లానింగ్ ఆఫీసర్లు, ఫైనాన్స్ ఆఫీసర్లు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇది పెద్ద ఎత్తున బయట చర్చ నడుతుంది. దీనికి సంబంధించి ఆదాబ్ హైదరాబాదు పెద్ద ఎత్తున ఇప్పటికే 4-5 సార్లు వార్త రాసింది. ఈరోజు వార్త ఉంది. ఈ వార్త చూసైనా దీన్ని చూసైనా వాడిని తప్పనిసరిగా అక్కడికి ముందు ఆఫీస్ గేట్ మెట్టి ఎక్కనియొద్దు, గేట్లోకి రానియద్దు, మెట్టి ఎక్కనియొద్దు. ఇమీడియట్గా అవసరమైతే ఈ లంచగుండి 5 లక్షలు తీసుకున్న దానికి కేసు పెట్టాలి. అవసరమైతే ఆ 52 మందిని కనుక్కొని అందులో ఒక్కడు చెప్పినా చాలు. లంచం తీసుకున్నాడు, ఇచ్చిండు, తీసుకుండు అంటే కేసే పెట్టి లోపటేయాలి వీడిని. ఇట్లాంటి వ్యక్తిని తీసుకొచ్చి మీరు కుర్చీలలో కూర్చోబెడితే ఏం పరిపాలన అందిస్తున్నట్టు, ఏం చేస్తున్నట్టు? నెక్స్ట్ ఈనాడు చూద్దాం. ఈనాడు పేపరు తెలంగాణ ఎడిషన్కి సంబంధించి కులగణనకు ఓకే, తీర్మానానికి శాసనసభ ఏకగ్రీవ ఆమోదం, మార్పునికి ఇది పునాది అని బట్టి విక్రమార్క చెప్పారు. ఇదో అపురూప ఘట్టం. పొన్నం ప్రభాకర్ చట్టం చేస్తే ప్రయోజనం అని బారాస చెప్పినట్టు చట్టం చేస్తే ప్రయోజనమే, కానీ మీరు 10 ఏళ్లలో ఒక అడుగు కూడా ముందుకెళ్ళి వీళ్ళు అదన చేశారా? తీర్మానం కానివ్వండి, తీర్మానం అయ్యాక జనాభా లెక్కలు వచ్చాక అవసరమైతే మనకి రావాల్సిన రిజర్వేషన్లో చట్టం చేయించే ప్రయత్నం చేయండి. మీరు ఆ 10 ఏళ్ళు అసలు ఆ మాట ఎత్తలే, ఇంకా వాళ్ళ కనీసం ఆ తీర్మానం అన్న చేశారు. చట్టం చేస్తే బాగుండేదని ఇప్పుడు మీరు అంటున్నారు. ఇది అన్ని అనుమతులు ఆన్లైన్లోనేనట. టెండర్ల ద్వారానే అన్ని కొనుగోళ్లు, ఇంటి పన్నులు వసూళ్లు ముమ్మరం చేయాలి. పంచాయతీల ప్రత్యేక అధికారులకు ప్రభుత్వం మార్గదర్శకాలు. గ్రామ పంచాయతీల్లో అన్ని అనుమతులు, లైసెన్సులు ఆన్లైన్ విధానంలో జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక అధికారులను ఆదేశించింది. అవసరమైన విద్యుత్ పరికరాలు, బ్లీచింగ్ పౌడరు, క్లోరిన్ తదితర సామాగ్రిని టెండర్ల ద్వారానే కొనుగోలు చేయాలని, ప్రతి కొనుగోలుకు బిల్లులు, ఓచర్లు ఉండాలని నిర్దేశించింది. ఇంటి పన్నులు వసూళ్లు ముమ్మరంగా చేపట్టి అక్టోబర్ నెలాఖరు వరకు 100% లక్ష్యం చేర్చాలని సూచించింది. 2 నెలలకు ఒకసారి గ్రామ సభ పెట్టాలని కూడా చెప్పిందట. పంచాయతీలకు సంబంధించి రికార్డులన్నీ కార్యదర్శి ఆధీనంలోనే ఉండాలి. ప్రతి పంచాయతీలో 2 నెలలకు ఒకసారి విధిగా గ్రామ సభలు నిర్వహించాలి. ఈ సందర్భంగా రూపొందించిన ప్రణాళికను అమలు చేయాలి. సంతల రుసుములు, అద్దెల వంటి వాటిని ఒప్పందాల మేరకు వసూలు చేయాలి. దేనిలోనూ బకాయిలు ఉండరాదు. దీనికి సంబంధించి 2వ పేజీలో అన్నీ ఆన్లైన్ అట. మరి అన్నీ ఏంటిదనేది చూద్దాం. సెకండ్ పేజ్. ఏవైనా అత్యవసర కొనుగోలు చేయాలంటే ప్రత్యేక అధికారి, పంచాయతీ కార్యదర్శి జాయింట్ చెక్తో ట్రెజరీ నుంచి నిధులు పొందాలి. పంచాయతీలో క్యాష్ బుక్ నిర్వహించాలి. ఆదాయ వ్యయాలను అందులో నమోదు చేయాలి. వైకుంఠధామాలు, క్రీడా ప్రాంగణాలు, నర్సరీలు, కాంపోస్టు యార్డులను సజావుగా నిర్వహించాలి. మొక్కలు నాటే కార్యక్రమంలో ప్రత్యేక అధికారులు స్వయంగా పాల్గొనాలి. పారిశుద్ధ్యం, వీధి దీపాలు, మంచినీటి నిర్వహణ, మొక్కలు పెంపకాలను రోజు పర్యవేక్షిస్తూ ప్రత్యేక శ్రద్ధ చూపాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇప్పుడు అన్నీ ఆన్లైన్లోనే హెడ్డింగ్ పెట్టారు. గ్రామ పంచాయతీలకు సంబంధించి మొన్న ఫిబ్రవరి 1 నుంచి ప్రత్యేక అధికారుల పాలన వచ్చింది. ఫిబ్రవరి 2 నుంచి అనుకుంటా. ప్రత్యేక అధికారి ఒకళ్ళు ఉంటారు, గ్రామ పంచాయతీ సెక్రటరీ, వాళ్ళిద్దరికి జాయింట్ చెక్ పవర్ ఉంటుంది. ఆ గ్రామ పంచాయతీలో ఏదైనా అభివృద్ధి కార్యక్రమాన్ని, ఏ కార్యక్రమం చేయాలని నిధులు కావాలంటే వాళ్ళిద్దరు కలిసి జాయింట్ చెక్తోని ట్రెజరీ నుంచి డబ్బులు డ్రా చేసి చేస్తారు. గతంలో ఎట్లయితే ఈ నర్సరీలు కానీ, ఈ కాంపోస్ట్ యార్డులు కానీ, డంపింగ్ యార్డ్స్ కానీ, పారిశుద్ధ్య విషయాలు కానీ, లైటింగ్స్ కానీ, రోడ్లు కానీ, ఇంకా మిగతా ఏదైనా మంచినీటి సమస్య కానీ ఏదున్నా స్పష్టంగా దగ్గరుండి
పర్యవేక్షించి సర్పంచులు ఉంటే ఏ విధంగా ఉందో ఆ విధంగా ఉండాలి. తప్పనిసరిగా ఎక్కడ నిర్లక్ష్యం చేయొద్దు. అదేవిధంగా 2 నెలలకోసారి గ్రామ సభ కూడా నిర్వహించాలి. గ్రామ సభ తీర్మానాల మేరకు పనులు చేయాలని కూడా అధికారులని ఆదేశించినట్టు, ఇంకా అన్ని అనుమతులు కూడా ఆన్‌లైన్‌లోనే ఇయ్యాలట. ఏదన్నా గ్రామ పంచాయతీకి సంబంధించి అనుమతులు, లేఅవుట్లు గానీ, ఇంకా షాప్స్ గానీ, కమర్షియల్ గానీ, ఇంకా రకరకాల దరఖాస్తులు ఏదైనా పెట్టుకుంటే ఇంటి నిర్మాణానికి గానీ, ఏది పెట్టుకున్నా గానీ ఆన్‌లైన్‌లోనే అనుమతి ఇవ్వాలని కూడా ఒక వార్తని ఈనాడు పేపరు ఆహ్, ఈరోజు ప్రచురించింది. సర్కారు భూమి సమర్పయామి. కోట్ల విలువైన స్థలాలకు గుట్టుగా హక్కులు. ఎన్నికలకు ముందు భారీగా జరిగినట్టు ఆరోపణలు. అనుమానాస్పద లావాదేవీలపై రెవెన్యూ విచారణ. పలు సర్వే నెంబర్ల స్తంభనకు నిర్ణయం. రాష్ట్రంలో పెద్ద ఎత్తున ప్రభుత్వ భూములు చేతులు మారాయన్న సమాచారంతో రెవెన్యూ శాఖ అనుమానాస్పద లావాదేవీలపై విచారణ చేసింది. కోట్ల విలువైన భూములకు హక్కులు జారీపై ఆరా తీస్తుంది. ధరణి పోర్టల్ లోపాలను ఆసరాగా తీసుకొని హైదరాబాద్ పరిసర జిల్లాల్లో విలువైన భూములు కొందరు గుట్టుగా కాజేశారనే అభియోగాలున్నాయి. నిబంధనలు ఉల్లంఘించి చేసిన రిజిస్ట్రేషన్లు, యాజమాన్య హక్కులు మార్పిడిని గుర్తించేందుకు రెవెన్యూ శాఖ లావాదేవీలను జల్లెడ పడుతుంది. సీనియర్ అధికారులు చట్టాలపై పట్టున్న వారికి ప్రత్యేక బాధ్యతలు అప్పగించింది. ఈ ధరణి పైన దాదాపు ఇప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి రోజు ఒక ఎపిసోడ్ ఏదో ఒకటి వస్తుంది. అక్కడ అదైంది, ఇక్కడ ఇదైంది, కానీ ఎక్కడ మరి ఏం బయటకు వచ్చినట్టు అని అనిపించలేదు. మరి ఆ కమిటీ ఏది వేశారో ఆ కమిటీ నుంచి కూడా ఇంతవరకు రిలీఫ్ లేదు. బాధితులకి రిలీఫ్ ఉండాలి. గత 5 సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్న రైతులు ఎవరైతే ఉన్నారో, జెన్యూన్గా రైతులు, వాళ్ళకి అక్కడ భూమి ఉంటుంది, రికార్డులో పేరు ఉండదు. భూమి కొనుక్కున్న రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు ఉంటాయి, కానీ రికార్డులో ధరణి లేకదు. ఆ ధరణిలో ఎవడిదో పేరు ఉంటుందో వాడు ఇంకోడికి అమ్ముతాడు, వాడు ఇంకోడికి అమ్ముతాడు. 2-3 చేతులు మారిపోయినాయి. చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. ఇది సర్కారు భూమి సమర్పయామని, ఇది సర్కారు భూమికి సంబంధించి. ఈ సర్కారు భూమి పైన కూడా హైదరాబాద్ చుట్టుపక్కల చాలా హాట్ కేక్ లాంటి ల్యాండ్స్, చాలా కాస్ట్లీ ల్యాండ్స్ ఉన్న ప్రాంతంలో ప్రభుత్వ భూములు, దేవాలయ భూములు, వక్ఫ్ భూములు, బంజరు భూముల్ని ఎక్కడికక్కడ మేసి పడేశారు. గత ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు సంబంధించి అండ చూసుకొని చాలామంది బ్రోకర్లు, మధ్యదళారులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎక్కడికక్కడ మేసేశారు. ఆ మేతకి ఇందాక మనం ఆదాబ్ హైదరాబాద్లో మాట్లాడుకున్న గంటా శ్రీనివాసరెడ్డి అనే ఏడీజే గాడు, ఆ ట్రాక్ ఏడీజే ఉన్నాడు. అట్లాంటి వ్యక్తులు, అట్లాంటి దొంగలు వీళ్ళకి సహకరించారు. ఈ దొంగలకి ఎక్కడెక్కడ గవర్నమెంట్ భూములు ఉన్నాయి, ఎక్కడెక్కడ సర్కారు భూములు ఉన్నాయి, ఎక్కడెక్కడ దేవాదాయ భూములు ఉన్నాయని వాడు చెప్తే వీళ్ళు పోయి కబ్జా చేయడం, దాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకోవటం, రికార్డులలో చేంజ్ చేయడం. కానీ అట్లాంటి దొంగలనే మళ్ళీ వచ్చి ఆఫీసులో కూర్చోబెట్టే పరిస్థితి. ఇది ఇప్పుడు జరుగుతున్న తంతు. ప్రభుత్వం సీరియస్గా దృష్టి పెట్టాలి. టైంపాస్ చేసే వ్యవహారాలు చేయకుండా ప్రభుత్వం సీరియస్గా దృష్టి పెట్టి సమస్య ఎక్కడుంది, గత 5 సంవత్సరాల నుంచి సఫర్ అవుతున్న వ్యక్తులకు సమస్య అయింది, ఆ సమస్యను ఎట్లా పరిష్కరించాలి, అదేవిధంగా సర్కారు భూములు, దేవాలయము, వక్ఫ్ భూములు ఎక్కడెక్కడ కబ్జా అయినాయి, దాన్ని సీరియస్గా లేకుండా అక్కడ నవీన్ మిట్టల్ అనేటువంటి పెట్టారు. నవీన్ మిట్టల్ ఆల్రెడీ దీంట్లో కూరకపోయి ఉన్నాడు. ఇట్లాంటి అక్రమాల్లో, అవినీతిలో గత ప్రభుత్వంలో జరిగిన దాంట్లో ఆయన కూడా ఒక పర్సన్. అట్లాంటివన్నీ తీసుకొచ్చి కూర్చోబెట్టి సమస్యల పరిష్కారం కావాలంటే ఎట్లయితే? తీర్మానం బదులు చట్టం చేయాలని గంగుల కమలాకర్ అన్నారు. కులగణన తీర్మాన స్థానంలో చట్టం చేయాలని బారాస ఎమ్మెల్యే మాజీ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. తీర్మానం చేయడం వల్ల పెద్ద ప్రయోజనం ఉండదని, చట్టం ద్వారానే ఉపయోగం ఉంటుందని అన్నారు. తీర్మానాన్ని బరాస స్వాగతిస్తుంది. మొక్కుబడిగా తీర్మానం చేసినంత మాత్రాన ప్రయోజనం ఉండదు. గతంలో కులగణనపై బిల్లు ప్రవేశపెడతామని చెప్పి ఇప్పుడు తీర్మానం ప్రవేశపెడుతున్నారు. తీర్మానాన్ని చట్టంగా మారుస్తారా? రాష్ట్రంలో గతంలో సమగ్ర కుటుంబ సర్వే చేశారు. దానికి ఇది ఏ విధంగా భిన్నమైందో చెప్పాలి. జనగణన చేసే అధికారం రాష్ట్రాలకు లేదు. ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ బీసీ డిక్లరేషన్లో చెప్పిన అంశాలకు బడ్జెట్ కేటాయింపులకు పొంతం లేదు. డిక్లరేషన్ స్వాగతిస్తున్నాం, అమలుపైనే సందేహాలున్నాయి. బీసీలకు ఏటా బడ్జెట్లో 20,000 కోట్ల చొప్పున 5 ఏళ్లలో 1,00,000 కోట్లు వ్యయం చేస్తామని చెప్పారు. తీర్మానం బదులు చట్టం చేస్తే బాగుండేది. మీరు బీసీ డిక్లరేషన్లో చట్టం చేస్తానన్నారు. చట్టం చేయాలంటే బిల్లు పెట్టాలి, కానీ మీరు తీర్మానం పెట్టారు. మేము తీర్మానానికి అయితే మద్దతు ఇస్తున్నాం బీఆర్ఎస్ పార్టీగా, కానీ చట్టం చేస్తే దానికి న్యాయమైన రావాల్సిన వాటా కానీ, న్యాయంగా రావాల్సిన అన్ని అవకాశాలు వస్తాయి తప్ప ఇట్లా మీరు ఇది చేస్తే ఉపయోగం ఉండదు అని చెప్పి గంగుల కమలాకర్ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే చెప్పారు. కానీ సరే, ఒక అడుగు అయితే ముందుకు పడ్డది. గత 10 సంవత్సరాల్లో, అంతకుముందు 10 సంవత్సరాల్లో కూడా చాలాసార్లు డిమాండ్ వచ్చింది బీసీ కులగణన చేయాలి. ఎవడు పట్టించుకున్నాడు వెళ్ళి. ఇది సరే, వీళ్ళు ఎలక్షన్లో ఇచ్చిన హామీ మేరకు సరే బిల్లు నెక్స్ట్ టైం ఏమైనా ప్రవేశపెడతారో, ముందైతే డేటా వస్తే ఒక ఫిగర్స్ వస్తాయి. ఏ కులం ఎంత, ఎన్ని లక్షల మంది ఉన్నారు, ఏది ఎస్సీలు ఎంతమంది ఉన్నారు, ఎస్టీలు ఎంతమంది ఉన్నారు, బీసీలు ఎంతమంది ఉన్నారు, దాన్ని ఆ శాతం అన్నది వెళ్తే శాతాన్ని బట్టి చట్టం చేయడానికన్నా అవకాశం ఉంటుంది. ఇది ఒక వార్తగా ఈనాడు పేపర్ ఇచ్చింది. నెక్స్ట్ సాక్షి చూద్దాం. తెలంగాణ సాక్షి పేపర్. రాష్ట్ర వ్యాప్తంగా కులగణన ప్రభుత్వ తీర్మానానికి శాసనసభ ఏకగ్రీవ తీర్మానం. ఇంటింటి
ఇంటింట సామాజిక, ఆర్థిక, విద్యా, ఉపాధి, రాజకీయ కుల సర్వే, సమగ్ర కుటుంబ సర్వేకి సర్కారనేం బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఇతర వర్గాల అభ్యున్నతికి చేపట్టాల్సిన ప్రణాళికల రూపకల్పన లక్ష్యం. తీర్మానం ప్రవేశపెట్టిన మంత్రి పొన్నం అందరి సలహాలు తీసుకొని విధి విధానాలు రూపొందిస్తామని వెల్లడి. చర్చలో పాల్గొన్న సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం బట్టి, బీఆర్ఎస్ సభ్యుడు కేటీఆర్ తదితరులు. ఇది కులగణనకు సంబంధించి. కులగణన తీర్మానంలో మా చిత్తశుద్ధిని ప్రతిపక్షాలు శంకించాల్సిన అవసరం లేదు. పాలితులను పాలకులుగా చేయాలన్నదే మా తపన. కులగణనను మరింత మెరుగ్గా నిర్వహించేందుకు విపక్ష సభ్యులు సూచనలు, సలహాలు ఇవ్వాలని రేవంత్ రెడ్డి చెప్తే, ముఖ్యమంత్రి ఈయన కేటీఆర్ ఏం చెబుతున్నారు, చట్టబద్ధత కల్పిస్తేనే కులగణన ఫలవంతమవుతుంది. బీసీల అభ్యున్నతి కోసం బీఆర్ఎస్ మొదటి నుంచి పనిచేస్తుంది. 2004లోనే కేసీఆర్ నాటి ప్రధాని మన్మోహన్ కలిసి ఓబీసీలకు మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని కోరారు. బీసీల అభ్యున్నతికి మొట్టమొదటి నుంచి బీఆర్ఎస్ పాటుపడి ఉందట. అందుకే చాలాసార్లు పెట్టారు పాపం. శాసనసభలో బీసీ కులగణనకి బిల్లు తీర్మానం ఈ గత 10 సంవత్సరాల్లో, గడిచిన 10 సంవత్సరాల్లో ఒక 2-3 సార్లు పెట్టారు, కానీ ఎవరు మద్దతు ఆగినట్టుగా ఆయన చెప్తుండు ఏతుల మాటలు. బీసీల మొదటి నుంచి బీసీల అభ్యున్నతికి పనిచేస్తే బీసీలకు సంబంధించి ఏం చేశారు మీ 10 సంవత్సరాల పరిపాలనలో? ఎప్పుడన్నా తీర్మానం పెట్టారా? ఎప్పుడన్నా చట్టం చేయడానికి పనిచేశారా? చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్స్ ఉండాలని కనీసం అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపారా? ఏది చేయరైతే ఉట్టి మాటలు చెప్పడం, గొర్రెలు ఎత్తాం, బర్రెలు ఎత్తాం, పందులు ఎత్తాం, ఇయే వ్యవహారాలు. మళ్ళీ బీసీ కులగణన చెప్పండి. బీసీలకి సంబంధించి ఇప్పుడు ఫ్లోర్ లీడర్ని చేయండి. బీసీకి ప్రతిపక్ష నాయకుడు హోదాని కేసీఆర్ ఎట్లా సభకు రావట్లేదు కదా. కేసీఆర్ స్థానంలో మన రేవంత్ రెడ్డి గారు అన్నారు. పద్మారావు గౌడు బీసీ బిడ్డ, ఉద్యమంలో ఉన్నాడు, సీనియర్ నాయకుడు, పెట్టండి ఆయన్ని. అట్లా మీరు ఏమన్నా చేస్తే తప్ప మీరు ఇప్పుడు బీసీలకి ఏది జ్యోతిరావు పూలే విగ్రహం పెట్టాలి అసెంబ్లీ ముందని మొన్న ఎమ్మెల్సీ కవిత గారు అంటారు. జ్యోతిరావు పూలే విగ్రహం ఎట్లా పెడతారు, ఇవాళ కాదు రేపు పెడతారు. కానీ మనకు రావాల్సిన పదవులలో మీ పార్టీకి సంబంధించి అధ్యక్షుడు, మీ పార్టీకి సంబంధించి ప్రతిపక్ష నాయకుడు హోదాను ఒక బీసీకి ఇవ్వండి. రేపు ఎంపీ ఎన్నికలు ఉన్న 17 స్థానాలు బీసీలకి ఇవ్వండి సగం సీట్లు. అప్పుడు మీరు నిజంగానే అభ్యున్నతి కోసం పాటుపడుతున్నట్టు మీరు అర్థం చేసుకోవాలి. కానీ ప్రజలు అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. కానీ ఉట్టి మాటలు చెప్పి సెంటిమెంటు క్లెయిమ్ చేసే పరిస్థితి చేస్తే ఎట్లా? గ్యారంటీగా ఇస్తారా? రేషన్ కార్డు కోసం లక్షలాది కుటుంబాల ఎదురుచూపులు. 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 500కే గ్యాస్ సిలిండర్కి ఇదే ప్రామాణికం. మహిళల ఉచిత బస్సు ప్రయాణానికి తప్ప అన్ని గ్యారంటీలకు రేషన్ కార్డు తప్పనిసరి. ఇప్పటివరకు కార్డుల జారీ ప్రస్తావన లేనివైనా 20 లక్షల మంది రేషన్ కార్డు దరఖాస్తుదారుల్లో ఆందోళన. గ్యారంటీగా ఇస్తారా లేదా? గ్యారంటీలు ఉన్నాయి కదా, 6 గ్యారంటీలు ఏంటంటే కంపల్సరీ రేషన్ కార్డు ఉండాలి. ఇప్పుడు రేషన్ కార్డు లేని వాళ్ళు చాలామంది గత 10 సంవత్సరాల్లో రేషన్ కార్డులు అసలు ఇష్యూ కాలే. ఒకసారి 6 లక్షల కార్డులు ఇష్యూ అయినాయి, మిగతా ఎప్పుడు ఇష్యూ చేయలే బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రేషన్ కార్డులు కొత్త వాటికి దరఖాస్తు చేయమనేది చేశారు. మరి అసలు అవి వచ్చేటట్టు ఉందా లేదా? అవి రాకపోతే గ్యారంటీ స్కీములు ఎట్లా? గృహజ్యోతి కానీ, మిగతా 500 రూపాయల గ్యాస్ సిలిండర్ కానీ, ఇందరమ్మ ఇండ్లు కానీ ఏది రావాలన్నా ఇది ఉండాలి, రేషన్ కార్డు ఉండాలి. మరి రేషన్ కార్డు ఆల్రెడీ దరఖాస్తు చేసి 2 నెలలు దాటిపోతుంది. మరి రేషన్ కార్డు ఇచ్చే పరిస్థితి ఉందా లేదా? ప్రభుత్వం చెప్పట్లే. ప్రభుత్వం ఆరంభశూరతంగా ప్రతిదీ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తుంది, వదిలేస్తుంది. ప్రజాపాలన దరఖాస్తులు తీసుకున్నారు అభయస్థం. ఇంతవరకు అసలు అది ఆన్లైన్ అయిందా కాలేదా? అయితే ఎన్ని లక్షల అప్లికేషన్లు వచ్చినాయి? దానికి ఏమైనా మెసేజ్లు వస్తున్నాయా? దానికి ఏమైనా కోడ్ నెంబర్ ఉందా? ఏదో చెప్పారు, యూనిక్ ఐడి కోడ్ వస్తుంది, మీకు మెసేజ్ వస్తుందని. ఇంతవరకు ఎవరికి మెసేజ్ లేదు, యూనిక్ ఐడి కోడ్ లేదు, ఏది లేదు. మరి అసలు అది ఆ అప్లికేషన్లు ఏ స్టేజ్లో ఉన్నాయి? అప్లికేషన్ స్టేటస్ ఏంది చెప్పే నాదులు లేడు. మరి దాన్ని మర్చిపోయారు. దాన్ని మర్చిపోయి ఏదేదో వేరే వేరే చేస్తాను. ఇప్పుడు అధికార యంత్రాంగం ఉంటుంది, మంత్రులు ఎప్పటికప్పుడు పర్స్యూ చేసి ఫాలోఅప్ చేస్తే వాళ్ళని ఎప్పుడు అజమాయితీ చేస్తుంటే ఆ పని అయింది తప్ప, మరి అది తీసుకొని కూడా దాదాపు నెల దాటిపోయింది. డిసెంబరు 28 ఆ ప్రాంతంలో, 27, 28 ప్రాంతంలో తీసుకున్నారు. జనవరి 27 అయింది, మళ్ళీ ఫిబ్రవరి కూడా సగం గడిచిపోతుంది. ఇంతవరకు మరి ఆన్లైన్ అయిందా లేదు తెలియదు. జనవరి 17కి ఆన్లైన్ ప్రక్రియ పూర్తయిందని అప్పట్లో ప్రకటించారు. ఇంతవరకు దాని గురించి దిక్కు లేదు, దివానం లేదు. ప్రజలు గ్రామాలలో ఎదురు చూస్తున్నారు, ఏంది మేము ఇచ్చిన అప్లికేషన్ ఏమైంది, ఆ కథ ఏంది అని అక్కడున్న సెక్రటరీని, అక్కడున్న నాయకుల్ని అడిగే పరిస్థితి. గ్రామాలలో అందుబాటులో ఎవరు ఉంటే వాళ్ళని అడుగుతారు. వాళ్ళకి తెలియని పరిస్థితి. వాళ్ళు ఏం చేస్తారు? గ్రామ నాయకులు, ఎంపీటీసీలు, సర్పంచులు, వాళ్ళకి ఇక్కడ నుంచి సమాచారం ఉంటూ వాళ్ళు ఏదని చెప్తారు. కాబట్టి ప్రభుత్వం సీరియస్గా 6 గ్యారెంటీల పైన మీరు తీసుకున్న ప్రజాపాలన దరఖాస్తులు, అభయస్థం దరఖాస్తులు ఏదైతున్నాయో వాటి గురించి స్టేటస్ని స్పష్టంగా చెప్పాలి, బయట పెట్టాలి. ఎన్ని లక్షలు, ఎన్ని కోట్ల అప్లికేషన్లు వచ్చినాయి, వాటికి సంబంధించి యూనిక్ ఐడి కోడ్లు క్రియేట్ అయినాయా, క్రియేట్ అయితే మెసేజ్లు వస్తాయా, లేదంటే ఆన్లైన్లో ఏమైనా పెట్టారా, అప్లోడ్ చేశారా, దానిపైన చర్యలు ఎట్లా ఉండబోతున్నాయి,
అనే విషయాల్ని మీరు స్పష్టంగా చెప్పాలి. ఎందుకంటే చాలా ఆశలతోని వాళ్ళ దరఖాస్తులు ఇస్తే నెల దాటిపోయింది. జనవరి 17కి మీరు అప్లోడ్ అయితే మీకు యూనిక్ ఐడి కోడ్ వస్తుందని మీరు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఇంతవరకు దాని మీద దిక్కు దివాణం నెల దాటిపోయింది. మీరు అన్న డేట్ దాటిపోయి కూడా నెల దాటింది. కాబట్టి దానిపైన ఒక వార్త సాక్షి పేపర్లో గ్యారంటీకి ఇస్తారా లేదా, రేషన్ కార్డు లేదు కాబట్టి గ్యారంటీలు ఇస్తారా లేదా, ఆ రేషన్ కార్డుకే దిక్కు లేదు అనే విధంగా ఒక వార్త నేసింది. బీజేపీతో టచ్లో బీఆర్ఎస్ నేతలు 5 ఎంపీలట, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారన్న బండి సంజయ్. ఎన్డీఏలో చేరబోతున్నమాట కేసీఆర్ అబద్ధాలు చెబుతున్నారు. బీఆర్ఎస్ నేతలు ఎవరు పార్టీ విడకుండా ఉండేందుకే డ్రామాలు. 25 నుంచి మలి విడత ప్రజాహిత యాత్ర అని బీజేపీ నేషనల్ జనరల్ సెక్రటరీ బండి సంజయ్ నిన్న చాలా హాట్ కామెంట్ చేశారు. అంటే కేసీఆర్ బీఆర్ఎస్ బీజేపీ పొత్తు ఉండబోతుందని నిన్న ప్రచారం జరిగింది. ఆ ప్రచారం అంతా ఒట్టిదే, అదంతా ప్రచారమే, దాంట్లో ఎట్లాంటి నిజం లేదు. కేసీఆర్ కావాలనే ఎత్తుగడ కోసం ఆయన యొక్క పార్టీని కాపాడుకోవడానికి, ఆయన ఒక పార్టీలో నుంచి నాయకులు బయటికి పోకుండా ఉండటానికి బీజేపీతో మనకు పొత్తుంటుంది, మనకి ఇబ్బంది లేదు, మన ఎంపీ ఎన్నికలు కలిసిపోతాం అనే ఒక ప్రచారాన్ని చేయిస్తుండు కావాలని. మాతోని 5 ఎంపీలు సిట్టింగ్ ఎంపీలు టచ్లో ఉన్నారు, 8 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా టచ్లో ఉన్నారని వారు కామెంట్ చేశారు. వాళ్ళని కాపాడుకోవడానికి ఇవన్నీ ఎత్తులేస్తాడని చెప్పి వారు చెప్పిన పరిస్థితి ఇది. సాక్షి పేపర్స్ ఉంది. ఎలైట్ వైన్స్ బార్లట రాష్ట్రంలో ఎక్సైజ్ రాబడి పెంచుకోవడంపై రాష్ట్రం సర్కారు దృష్టి. స్థానిక తరహాలో అధునాతన వైన్ షాపులకు అనుమతినిచ్చే యోచనలో ప్రభుత్వం. లాటరీ ప్రక్రియ లేకుండానే నేరుగా కొన్నేళ్ల పాటు లైసెన్సు. హైదరాబాద్ కేంద్రంగా బార్ల సంఖ్యను కూడా పెంచాలని నిర్ణయం. మద్యం ధరల పెంపు ప్రతిపాదనలపై మాత్రం అస్పష్టత. వచ్చే ఆర్థిక సంవత్సరంలో 6,000 కోట్లకు పైగా అదనపు రాబడి అంచనా. లాటరీ ప్రక్రియ పోటీ లేకుండా నేరుగా లైసెన్సులు ఇచ్చే ఎలైట్ బార్ల తరహాలో ఎలైట్ వైన్స్ విధానాన్ని తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తుంది. ప్రస్తుతం ఉన్న A4 కేటగిరీ వైన్ షాపులకు అదనంగా నగర ప్రాంతాల్లో ఈ ఎలైట్ వైన్స్ ఏర్పాటుకు అనుమతించే దిశగా కసరత్తు ప్రారంభించింది. ఎలైట్ వైన్స్కు బార్లట రాష్ట్రంలో ఎక్సైజ్ రాబడికి సర్కారు నిర్ణయం అట. అంటే కాంగ్రెస్ పార్టీ గత 10 సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ పార్టీ చేసిందే ఈ వైన్స్, మైన్స్, ఇసుక, శాండు వీటి మీద ఆధారపడి ఈ మాఫియాలు ఈ కథలు చేసే. ఎక్కడ ఏ గ్రామంలో స్కూల్ ఉన్నా లేకపోయినా, లేకపోతే ఇంకా ప్రభుత్వ ఆఫీసులు ఉన్నా లేకపోయినా వైన్స్ అయితే ఉండేది బీఆర్ఎస్ ప్రభుత్వంలోని. మీరే కాంగ్రెస్ పార్టీ పదే బడులు లేవు కానీ వైన్స్లు ఉన్నాయి, స్కూళ్ళు లేవు కానీ వైన్స్ షాపులు ఉన్నాయి, బెల్ట్ షాపులు ఉన్నాయని మీరు చెప్పారు. మళ్ళీ మీరు చేసేది ఎలైట్ వైన్స్ అట. ఎలైట్ వైన్స్ బార్లు ఎట్లాంటి లైసెన్స్ లేకుండా కొన్ని సంవత్సరాల పాటు నడుపుకోవడానికి ఇస్తారట. ఎక్కడ పడితే అక్కడ వైన్స్ పెట్టేసి పాల షాపులు పెట్టినట్టు పెడతారు. పాల షాపులో బళ్ళు గుళ్ళు పెట్టాల్సింది పోయి మళ్ళీ మీరు కూడా అదే వైన్స్, అదే లిక్కరు, అదే మాఫియా చేస్తే ఏం సుఖం? మీరు చెప్పిన మాటలకి చేసే పనులకి అర్థం లేకుండా పోతుంది అనేది ప్రజలు అనుకుంటున్న పరిస్థితి. ఎలైట్ వైన్స్ దేనికి ఇప్పుడు? ఎలైట్ వైన్స్ ఇప్పుడున్న వైన్ షాపులు జాలకనా హైదరాబాద్లో కొన్ని వందల వైన్ షాపులు ఉన్నాయి. నీకు ఈవినింగ్ 5 తర్వాత పోతే అసలు ఆడ నిలబడటానికి సందు కూడా ఉండదు. అన్ని బండ్లు, అన్ని కార్లు, జనాలు కితకితలాడుతుంటారు. ఇక జాలదా ఇంకా వైన్ షాపులు పెంచి జనాలకు తాగుడు పోయించి జనాలను జడగొట్టే ప్రక్రియ మళ్ళీ మీరు కూడా అదే చేస్తే మరి బీఆర్ఎస్ పైన మీరు చేసిన విమర్శలకి, గత ప్రభుత్వం పైన మీరు చేసిన విమర్శలకి అర్థమేముంటుంది? ఇది సాక్షి పేపర్కి సంబంధించి. ఆంధ్రజ్యోతి చూద్దాం. సమగ్ర కులగణన రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయం. అసెంబ్లీలో తీర్మానం ఏకగ్రీవం ఆమోదం. ఇది కులగణనకు సంబంధించి. ఇంకోటి ధరణితో గోల్మాలు అమ్మిన భూములను మళ్ళీ అమ్మే అవకాశం. రెవెన్యూ రికార్డులకు ఎక్కని రిజిస్టర్డ్ భూములు, తప్పుల రికార్డులతో ధరణి పోర్టల్ అప్డేటు. దీన్ని అవకాశంగా తీసుకొని లేఅవుట్ల కబ్జా. ఇదే రీతిన హైతనగర్లో 5 ఎకరాల ఆక్రమణ, లేఅవుట్ చెరిపేసి దానిపై మళ్ళీ లేఅవుట్. ధరణి ఆధారంగా వేరే రియల్టర్కు రిజిస్ట్రేషన్. తాజాగా వెలుగులోకి మాజీ ఎమ్మెల్యే భాగవతం. అండగా నిలిచిన అన్ని శాఖల అధికారులు నెల రోజుల్లోని లేఅవుట్కు హెచ్ఎండిఏ ఓకే. ఇంకెందుకు ఏదో హెచ్ఎండిఏ శివబాలకృష్ణ లాంటోడు ఉంటే, అరవింద్ కుమార్ లాంటోడు దానికి కార్యదర్శిగా ఉంటే ఐఏఎస్ ఆఫీసరు, కేటీఆర్ లాంటోడు మంత్రిగా ఉంటే మున్సిపల్ శాఖ మంత్రి, ఇట్లాంటి వాటికి అనుమతులు ఎందుకు రావు? నెలలు కాదు రోజులలోనే వస్తాయి. అమ్మిన భూమి ఎప్పుడో అమ్మి రిజిస్ట్రేషన్ చేసుకొని ఆ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ని రెవెన్యూ రికార్డులు, అప్పట్లో రెవెన్యూ వేరు రిజిస్ట్రేషన్ వేరు ఉండేది కదా. రిజిస్ట్రేషన్ సబ్ రిజిస్టార్ ఆఫీసులో రిజిస్ట్రేషన్ చేసుకొని 5 వేసిపోయి ఎంఆర్ ఆఫీసులో అప్డేట్ చేసుకొని భూములు ఉంటే, ఎంఆర్ ఆఫీసులో పాత వాళ్ళ పేర్లే రిఫ్లెక్ట్ అయితే ధరణిలో, ఆ పాతవాడు మళ్ళీ ఇంకో రియల్ ఎస్టేట్ బ్రోకర్గా అమ్మిండు. ఆ రియల్ ఎస్టేట్ బ్రోకర్ అనుకున్న ఎవరు అంటే మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే ఉండు. ఆయన ఉండు కాబట్టి చకచక పనులు అయిపోయినాయి.
ఎవడిదో వెంచరు ఎవరో ఒక అతను కొనుక్కొని వెంచర్ వేసి ప్లాట్లు అమ్మిన దాన్ని మళ్ళా అదే రైతు ఆ వెంచర్ ఫస్ట్ వెంచర్కి అమ్మిన రైతే మళ్ళీ వచ్చి సెకండ్ ఇంకొక రియల్ ఎస్టేట్ వ్యక్తికి అమ్మి మళ్ళీ వెంచర్ చేసే పరిస్థితి అంటే ఎంత దారుణం. కష్టపడి రూపాయి కూడగట్టుకొని కొనుక్కున్న ప్లాట్ యజమానులు ఏం కావాలి. వాళ్ళని రోడ్డును పడేసి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ చెందిన మాజీ ఎమ్మెల్యే అట వాళ్ళు వెనకుండి హెచ్ఎండిఏ పర్మిషన్ తెచ్చుకొని ఈ శివబాలకృష్ణ అనే దొంగ వీళ్ళంతా కలిసి పర్మిషన్లు ఇచ్చేవాడికి ఇది ఫేకు అనేది కూడా తెలిసి ఆల్రెడీ ఆడ వెంచర్లోనే చుట్టూ ఆడ అగ్రికల్చర్ ల్యాండ్ ఎట్టుంటుంది. అగ్రికల్చర్ ల్యాండ్ నేను కొన్నా దాన్ని వెంచర్ వేసినట్టు వీళ్ళు పర్మిషన్ ఇచ్చారు. కనీసం ఇన్స్పెక్షన్ ఉండాలిగా. నడి టౌన్లో హైతనగర్లో అగ్రికల్చర్ ల్యాండ్ ఎట్లుంటుంది. వ్యవసాయ భూమి నేను కొనుక్కున్న 5 ఎకరాలంటే 5 ఎకరాలకు సంబంధించి వెంచర్కి మీరు పర్మిషన్ ఇస్తే ఆ వెంచర్ పర్మిషన్ బట్టి మళ్ళీ ఇంకో కొంతమంది బాధితులు కొనుక్కుంటే పాత బాధితులు అట్లే ఉన్నారు, కొత్త బాధితులను తయారు చేసి మీరు ఈ వివాదాస్పదం చేసి కోర్టులకు ఎక్కితే కొత్తగా కొన్నాడు సుఖపడేది లేదు, ఫస్ట్ కొన్నాడు సుఖపడేది లేదు. వాడు కోర్టుకు పోతాడు, వీడు ప్లేస్ మీదకి పోయే అవకాశం ఉండదు స్థలానికి. అంటే జుట్లు మూడేసేటట్టు ఈ ధరణి గోల్మాల్ ఉంది. ఇది దీనికి సంబంధించి బాపురే కేసీఆర్ని జాతిపితగా నిలిపేందుకు బీఆర్ఎస్ యత్నాలు ఆయన బాపుగా సంబోధిస్తూ జన్మదిన శుభాకాంక్షలు ప్రజలు అలా పిలిచేలా మాధ్యమాల్లో విస్తృత ప్రచారం. పార్టీ శ్రేణుల సోషల్ మీడియా ఖాతాలో ప్రచార హోరు. నేడు తెలంగాణ భవన్లో కేసీఆర్ జన్మదిన వేడుకలు. వీల్చైర్లు డ్రైవర్లకు జీవిత బీమా పత్రాలు అందజేత పాల్గొన్న కేటీఆర్, హరీష్, ఎమ్మెల్యేలు. బాపురేట సరే పిలుచుకొని ఏముందిలే కానీ బాపురే అయినా ఏముంటుంది. ఇప్పుడు పవర్ పోయింది, ఏదో ఒకటి కావాలా, ఒక కార్యక్రమం బర్త్డే ఇవ్వాలి, బర్త్డే నిర్వహించుకొని మనకు తప్పే ఉందిలే. కానీ బాపురే అని ఆయన అనగానే సోషల్ మీడియాలో చేయగానే ఎవడు పిలిచేటోడు ఉండడు. బాపురే అని పిలిస్తే కూడా ఆయనకు ఒరిగేది లేదు, మనకు పోయేది లేదు. కానీ ఇది ఒక వార్త. ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించి. వెలుగు చూద్దాం. తేలనున్న బీసీల లెక్క కులగణనపై అసెంబ్లీలో తీర్మానం ఏకగ్రీవంగా సభ ఆమోదం. బీసీలతో పాటు ఎస్సీ ఎస్టీ కులాల జనాభా లెక్కించేందుకు ఇంటింటి సర్వే తీర్మానం ప్రవేశపెట్టిన బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసమే కులగణన సీఎం రేవంత్ రెడ్డి అన్నారట. జనాభాలో 50% పైగా ఉన్నోళ్లను పాలకులుగా చేయడమే లక్ష్యం. దీనిపై 1% ఉన్నోళ్లకు బాధగా ఉండొచ్చు. అంటే 1% జనాభా ఉన్నోళ్ళకట. గతంలో బీఆర్ఎస్ చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే వివరాలు ఏమైనాయి. ఆ రిపోర్ట్ను ఒక్క కుటుంబం దాచుకున్న దాన్ని ఫైరు. సర్వే పూర్తయ్యాక కులగణన బిల్లు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారట. అంటే సర్వేకి తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సర్వే అయిన తర్వాత కులగణన బిల్లు కూడా పెడతామని చెప్పి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చెప్పిన పరిస్థితి. బీసీ సబ్ ప్లాన్ను అమలు చేస్తామని కూడా ప్రకటించారు. ఇది నిన్న బీసీ కులగణనకు సంబంధించి. కాంగ్రెస్లోకి బీఆర్ఎస్ సీనియర్లు పార్టీలో చేరిన పట్నం సునీత, అదేవిధంగా బొంతు రామ్మోహన్, కార్పొరేటర్లు శ్రీదేవి, కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి అని ఇది నిన్న కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ సంబంధించిన నాయకులు జాయిన్ అయిన సందర్భంగా ఇచ్చింది. ఆదాయం పెంచి చూపేందుకు ఫేక్ ఐటీ రిటర్నులు. శివబాలకృష్ణ అక్రమాస్తుల కేసులో 2.7 కోట్ల సీజ్. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అక్రమాస్తుల కేసులో దర్యాప్తును ఏసీబీ ముమ్మరం చేసింది. ఆయన పెట్టిన పెట్టుబడులను సీజ్ చేస్తున్నది. ఇందులో భాగంగా శ్రీకృష్ణ కన్స్ట్రక్షన్స్ వద్ద 2,70,00,000ను శుక్రవారం సీజ్ చేసింది. ఈ కేసులో గత 2 నెలల్లో ఏసీబీ సోదాలు నిర్వహించింది. సోదాల్లో స్వాధీనం చేసుకున్న డాక్యుమెంట్ల ఆధారంగా అక్రమాస్తులను ఏసీబీ అధికారులు గుర్తించారు. నారాయణగూడలో శ్రీకృష్ణ గ్రాండ్స్ అపార్ట్మెంట్లో శివబాలకృష్ణ 2 లగ్జరీ ఫ్లాట్లు కొన్నట్లు ఆధారాలు సేకరించారు. భార్య, మరదలు వ్యాపారులట. బిడ్డ హోమ్ ట్యూటరు, శారీ సెంటర్సు, బోటిక్స్ పేరుతో నకిలీ రికార్డులు. ఐటీ రిటర్న్స్ దాఖలు చేసి ఆస్తుల కొనుగోలుకు స్కెచ్ వివరాలు సేకరించి చర్యలు చేపట్టిన ఏసీబీ అధికారులు. వీడు దొంగలు మళ్ళీ ఫేక్ ఐటీలు కాబట్టి వేరే ఇది కరెక్ట్ చేస్తారు. దొంగలు మరి అయ్యే చేస్తారు. దొంగ పనులు చేయకపోతే ఏం చేస్తారు. ఈ దొంగ పనులు చేసేటోని తీసుకుపోయి హెచ్ఎండిఏ డైరెక్టర్గా పెడితే వీడు చేసిన అక్రమాలు, వీడు చేసిన అవినీతి, వీడు చేసిన కథలు మామూలు కథలు కాదు. హైతనగర్లో ఇప్పుడు 5 ఎకరాలు ఇందాక మన వార్త జరిగింది అదే. ఈ బర్త్డే వీడే ఇచ్చింది. హైతనగర్లో ఎప్పుడో చేసిన వెంచరు 30 సంవత్సరాల క్రితం చేస్తే ఒక రైతు కాడ ఒక వెంచర్ రియల్ ఎస్టేట్ వాడు కొని వెంచర్ చేసి ప్లాట్లు అమ్ముకొని వాడు వెళ్ళిపోయిండు. ప్లాట్లు కొన్నోళ్ళు వాళ్ళు అట్లా ఉండంగా మళ్ళీ అదే 5 ఎకరాలని ఇంకొకటికి ఆ ఫస్ట్ అమ్మిన రైతే మళ్ళీ ఇంకొక రియల్ ఎస్టేట్ వాడికి అమ్మితే వాడు వచ్చి వెంచర్ చేస్తే ఆ వెంచర్కి ఈ దొంగ పర్మిషన్ ఇచ్చిండు. 5 ఎకరాల భూమిని ఒక రైతు ఇప్పుడు అక్కడ ఏడుంది వ్యవసాయ భూమి అనేది కనీసం చూసుకోకుండా డబ్బులు తీసుకొని పర్మిషన్లు ఇచ్చిండు. మరి ఆ లంచం వచ్చిన డబ్బుల్ని ఏడో ఒక దగ్గర పెట్టాలి కాబట్టి షూట్లు కొంటాడు, విల్లాలు కొంటాడు, అన్నీ కొంటాడు. ఈ దొంగని ఇంకా ఇట్లాంటి దొంగలు చాలామంది ఉండరు. వీళ్ళని తీసిపోయి లోపటేస్తే కానీ తెలిసిద్ది. ఇది వెలుగు పేపర్కి సంబంధించి. నెక్స్ట్ ఆంధ్రప్రభ చూద్దాం.
ఆంధ్రప్రభలో పాలితులను పాలకులుగా చేస్తాం, నిలిచేందుకే కులగణన, బలహీన వర్గాల బలోపేతం, ఇంటింటికి వెళ్ళి వివరాలు సేకరిస్తాం, చిత్తశుద్ధితో జరుపుతాం, న్యాయ చట్టపరమైన చిక్కులు అధిగమిస్తాం, బీఆర్ఎస్ పాలనలో సర్వే రహస్యం, ఎన్నికలప్పుడు లబ్ధి పొందారు, మా సర్వేను రహస్యంగా ఉంచాం, శాసనసభలో సీఎం రేవంత్ రెడ్డి అన్నట్లు ఒక వార్త. ఇంకోటి కులగణనకు ఏకగ్రీవం ఆమోదం, దేశ చరిత్రలోనే చారిత్రాత్మకం, 10 ఏళ్లలో భరోసా చేసింది శూన్యం, సప్లాన్ తెస్తామని విఫలం, బీసీ సంక్షేమానికి కులగణన నాంది అని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు. బీసీ కులగణన ఎవరికి వ్యతిరేకం కాదు అని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పిన పరిస్థితి ఇది ఒకటి. ఇంకోటి, నేడు ఇరిగేషన్పై శ్వేతపత్రం, అసెంబ్లీలో స్వల్పకాలిక చర్చ, వాయిదాపై బీఆర్ఎస్ అభ్యంతరం, అధికార విపక్ష సభ్యుల వాగ్వాదం, ప్రతిపక్ష నేత కేసీఆర్ సభకు రాకపోవడంపై కోమటిరెడ్డి ఆగ్రహం, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఫైర్, స్పీకర్ పోడియం వద్ద నిరసన. ఈ నిన్నటితోనే అసలు వాస్తవంగా అసెంబ్లీ ముగింపు జరిగింది అనుకున్నారు, కానీ శ్వేతపత్రం ఏదైతే ఇరిగేషన్ పైన వైట్ పేపర్ రిలీజ్ చేస్తామని ప్రభుత్వం చెప్పింది, దానికి నేను టైం పోవటం వల్ల వాయిదా వేసి ఈరోజు ఆ శ్వేతపత్రం ప్రవేశపెట్టి షార్ట్ డిస్కషన్ కూడా ఉండే అవకాశం ఉందని ఒక వార్తని ఆంధ్రప్రభ ఇచ్చింది. బీజేపీతో బీఆర్ఎస్ పొత్తు పక్కా అని ఎవరన్నారు? మల్కాజిగిరి సీటు భద్రారెడ్డికి అని మల్లారెడ్డి, బీఆర్ఎస్ పార్టీ మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి మాజీ మంత్రి అన్నాడు. బీజేపీతో బీఆర్ఎస్ పొత్తు పక్కాట, మల్కాజిగిరి సీటు కూడా ఆయన కుమారుడు భద్రారెడ్డికే అని ఒక వార్త. పార్టీ అధినేత కూడా కేసీఆర్ సానుకూలం, దానికి బీజేపీలోకి ఎమ్మెల్యేలు ఎందుకు వెళ్తారు? మాజీ మంత్రి మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలట. ఇది ఈయన అప్పుడప్పుడు సంచలన వ్యాఖ్యలు చేస్తారు. మాజీ మంత్రి మల్లారెడ్డి నిన్న బీజేపీతో బీఆర్ఎస్ పొత్తు పక్కా అయింది, మల్కాజిగిరి సీటు కూడా బీఆర్ఎస్కే, ఆ బీఆర్ఎస్లో కూడా నా కొడుకు భద్రారెడ్డికే సీట్ ఇస్తారు, కేసీఆర్ కూడా దానికి సానుకూలంగా ఉన్నారు అని చెప్పి వారు చెప్పిన వార్తని ఆంధ్రప్రభ వేసింది. మరి ఇది ఎవరు పోతుండదో చూడాలి. బీజేపీతోని బీఆర్ఎస్ ఉండే అవకాశం ఉందా లేదా అనేది, ఉండే అవకాశం ఉన్నట్లే అనిపిస్తుంది. ఇది తెలంగాణలో వార్తాపత్రికలో ఈరోజు వచ్చిన వార్తలకు సంబంధించిన విశ్లేషణ. రేపు తాజా వార్తలతో మళ్ళీ కలుసుకుందాం.